హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఏపీలో ఎలాగైనా మళ్ళీ మనమే గెలుస్తామన్న జగన్ ఆశలు అడియాసలయ్యాయి. ఏపీ ప్రజలు కొట్టిన దెబ్బకు ఇప్పటికీ వైసీపీ నేతలు కోలుకోలేకపోతున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇచ్చాం కదా, ఎలాగైనా గెలుస్తాంలే అన్న ఆశలకు ప్రజలు చెక్ పెట్టారు. ఏకంగా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేసి గాల్లో ఉన్న చక్కర్లు కొడుతున్న ఫ్యాన్ను ల్యాండ్ చేశారు. దీంతో ఇప్పుడు పార్టీలో గాలి ఆడక ఉక్కపోత మొదలైంది. దీనికి తోడు అధికార టీడీపీ పార్టీ దెబ్బకు చెమటలు కక్కుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇంతకీ ఏపీలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? లెట్స్ సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు రాగా 2024 ఎన్నికల్లో అమాంతం గ్రాఫ్ పడిపోయింది. కేవలం 11 సీట్లే వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇది వైసీపీ పార్టీ సీట్ల లెక్క. అప్పుడేమో ఎవరిని లెక్క చేయని ఆ పార్టీ అధినేతకు ఇప్పుడు పరిస్థితులు మాత్రం కంప్లీట్ ఆపోజిట్ గా మారిపోయాయి. ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటోంది అధికార టీడీపీ. గడిచిన 5 సంవత్సరాల్లో వారు చేసిన ఒక్కో వ్యవహారాన్ని పక్కా లెక్కలతో బయట పెడుతున్నారు. జనాల్లో ఇప్పటికే పలుచనైన వైసీపీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. రిషికొండపై భారీ భవన నిర్మాణం గురించి తెలుసుకుందాం. నిజంగా అంతటి లగ్జరీ భవనాన్ని ఎందుకు నిర్మించారు, ఎవరి కోసం నిర్మించారు అన్న విషయాలను మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా చేసింది. నిజానికి జగన్ పర్సనల్ విషయాలతో పాటు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై చాలా సీక్రెట్ మెయింటైన్ చేశారు. దీంతో ఆ కొండపై నిర్మించే భవనాల్లో ఏముందా అనే క్యూరియాసిటీ జనాల్లో అమాంతం పెరిగిపోయింది. నిజానికి జగన్ ఓడిపోకపోయి ఉంటే అందులో ఏముంది అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఓటమితో టీడీపీ ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. ఆ ప్యాలెస్ వివరాలను ప్రజలకు రివీల్ చేసింది. దీంతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్ నిర్మించారా అనే విషయం ప్రజల్లోకి వెళ్ళింది. అయితే ఇది జగన్ తన కోసమే నిర్మించుకున్నారా అన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. కానీ అది ప్రభుత్వ ఆస్తి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ అసలే పీకలోతో అప్పులో కూరుకుపోయిన సమయంలో ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంత భారీ భవనం నిర్మించడం అవసరమా? అది కూడా జగన్ నివసించేందుకు ఎందుకు? ప్రజాధనాన్ని జగన్ ఎందుకు వృధా చేశారు? ఇంత భారీ హంగు ఆర్భాటం ఎందుకు? ఇలా అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇన్నాళ్ల పాటు తాడేపల్లి ఏరియా అంతా కూడా ఆంక్షల వలయంలోనే ఉండేది. అటువైపు సీఎం వైసీపీ వాళ్ళకి తప్ప సామాన్య జనం అడుగుపెట్టేందుకు అవకాశం ఉండేది కాదు. అఫ్కోర్స్ సీఎం ఉండే చోట కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ ఈ ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సామాన్య ప్రజలు. కానీ ఆంక్షలు ఎత్తివేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉండవల్లి నుండి మంగళగిరికి వెళ్లే విశాలమైన రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. దీంతో తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తప్పాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువ ఉన్న మార్గాల్లో రాకపోకలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. గతంలో సీతానగరం నుండి రవీంద్రపాడుకు కాలువ కట్టి మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి దాదాపు 5 కిలోమీటర్లు ఎక్కువ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు బారికేట్ల తొలగింపు, ఆంక్షల ఎత్తివేతతో ప్రజల కష్టాలకు చెక్ పడింది. ఇవన్నీ బయటకి కనిపించని విషయాలు. అయితే ఇప్పుడు వైసీపీ పెద్దలు కొన్ని కనిపించని శక్తులు, భయాలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం టీడీపీ టార్గెట్ వైసీపీని భూస్థాపితం చేయడం. అంటే బయటికి చెప్పడం లేదు, కానీ ఆ పార్టీ నేతల ఉద్దేశం మాత్రం అదే. ఇప్పటికీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఆ పార్టీలో. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు మిగిలిన ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వైసీపీ నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు వైసీపీని వీడి బయటకొచ్చారు. ఇప్పుడు ఓడిపోవడం, టీడీపీ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుందన్న భయాలు, తప్పు జగన్ చేస్తే తాము ఎందుకు శిక్ష అనుభవించాలన్న ఆలోచనలు, ఇలా రకరకాల ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. అనవసరంగా ప్రభుత్వ పెద్దల ఆగ్రహాలకు బలి కావడం ఎందుకు అనే థాట్తో
కొంతమంది వైసీపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ పెద్దలు ఉన్నవారిని కాపాడుకోవడంపై ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీలను కాపాడుకోవడం ఇప్పుడు వైసీపీకి చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి అంతో ఇంతో పట్టు ఉన్నది అంటే అది కేవలం మండలిలోనే. సో ఎమ్మెల్సీలు కనుక జగన్ని చేజారిపోతే ఇక చట్టసభల్లో వైసీపీ అనే పేరు కనుమరుగైపోతుంది. అందుకే గతంలో మండలి దండగా అనే స్టేట్మెంట్స్ను పక్కన పెట్టి ఇటీవల తన ఫోకస్ను ఎమ్మెల్సీలపైకి షిఫ్ట్ చేశారు వైసీపీ అధినేత జగన్. వారితో భేటీ కూడా నిర్వహించారు. పోరాటం అప్పుడే అయిపోలేదు అని హితబోధ కూడా చేశారట. వైసీపీ నేతలను కంగారు పెట్టే మరో అంశం ఏంటంటే రెడ్ బుక్. విపక్షంలో ఉన్నప్పటి నుండి ఆ రెడ్ బుక్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు లోకేష్. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ఒక్కో నేత అధికారి పేరును తాను నోట్ చేసుకున్నానని అధికారంలోకి రాగానే అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. సో ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటుందని. అంతేకాదు తాము చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నామంటున్నారు లోకేష్. కానీ టీడీపీ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. సామ దాన భేద దండోపాయాలు అన్నట్టుగా వైసీపీని చుట్టుముడుతోంది. ఇటు ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులను ప్రజల్లో ఎండకడుతూనే కేసుల చిక్కువలను సిద్ధం చేస్తోంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఫ్యాన్ పార్టీకి భరించలేనంత ఉక్కపోత ఖాయం.